ఇదొక ఆహ్, దారుణమైన సంఘటన లేకపోతే బాధాకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హ్యాపీ ఫ్యామిలీ అది. వాళ్ళకి ఏ రకమైన ఆర్థిక సమస్యలు లేవు. అలాంటి ఒక ఫ్యామిలీలో సడెన్‌గా ఒక వ్యక్తి మానసిక పరిస్థితి సరిలేకపోవడం వల్ల ఒక్కసారిగా ఫ్యామిలీ మొత్తం రూయిన్ అయిపోయింది. సో, ముందుగా ఏం జరిగిందనేది చెప్పుకొని తర్వాత ఎందుకు ఇలా మనుషులు ఎందుకు చేస్తారు అనేదాన్ని మనం అనలైజ్ చేద్దాం. ముందుగా ఏందంటే ఇతని పేరు బర్ల నరేందర్. ఇతనికి 32 సంవత్సరాలు. సో, తనది హన్మకొండ జిల్లా ఐనవోలు రామ్‌నగర్‌లో ఉండేవాళ్ళు. త తన భార్య సంధ్యారాణి, వాళ్ళకొక బాబున్నాడు. వీళ్ళిద్దరూ రామంతపూర్‌లో ఆహ్, డీమార్ట్‌కి వెనకాల కుటుంబం ఉంటున్నారు. ఇతను హైటెక్ సిటీలో ఐసీఐసీ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సో, ఆర్థికంగా ఎటువంటి కష్టాలు లేవు. సడెన్‌గా మొన్న ఏమైందంటే నిన్న అతను చెరువు దగ్గరికెళ్ళాడు. బీబీ నగర్‌లో ఉండే ఒక చెరువుంది. ఆ చెరువు దగ్గరికి. మామూలుగా అయితే ఆఫీస్‌కెళ్తున్నానని చెప్పి తన కారు ప్రాబ్లమ్ అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళకి ఆఫీస్‌కెళ్తున్నా అని చెప్పాడు. కానీ ఇతను బుక్ చేసుకుంది ఎక్కడికంటే బీబీ నగర్ చెరువుకి బుక్ చేసుకున్నాడు క్యాబ్. బుక్ చేసుకొని అక్కడి చెరువు దగ్గరికెళ్ళాడు. చెరువు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఫోన్‌లో ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆ వాయిస్ మెసేజ్ ఏముందంటే, నన్ను కొద్ది రోజుల నుంచి పీడకలలు వెంటాడుతున్నాయి. కలల్లో చావు వస్తూ ఉంది. నన్ను ఏదో ఒక శక్తి పిలుస్తూ ఉంది. నాకు ఏ రకమైన ఆర్థిక సమస్యలు లేవు. ఇతర ఏ ఇబ్బందులు లేవు. నేను చనిపోయిన తర్వాత నా అంత్యక్రియలు పాత ఇంటి దగ్గర చేయండి. ఒక నెల రోజులుంటే అన్నీ సర్దుకుంటుంది. నన్ను ఏదో పిలుస్తుంది, చావు పిలుస్తుంది. నేనెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ మెసేజ్‌ని భార్యకి, మిగతా అమ్మ, నాన్నకు వాళ్ళకందరికి కుటుంబ సభ్యులకి అందరికి పంపించేసి, షూ ఇప్పి గట్టు మీద పెట్టి, ఫోన్‌ని గట్టు మీద పెట్టి చెరువులో దూకేసి బాగా చెరువు నిండిపోయిందనమాట. చెరువులో దూకి అతనికి ఈత రాదు. చెరువులో దూకేసి చనిపోయాడు. ఈ మెసేజ్ రాగానే వీళ్ళు కంగారు పడి ఇమ్మీడియేట్‌గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు రంగంలో దిగి అతని ఫోన్‌ను ట్రాక్ చేశారు. అంటే సెల్ టవర్ దీంతో అతని ఫోన్ ఏరియా ఎక్కడుందో లొకేషన్ ట్రాక్ చేసి, ఆ లొకేషన్‌కి చెరువు దగ్గర ఉందనేది అర్థమైంది. అక్కడికి వెళ్లారు. దాంతో పాటు వీళ్ళు కూడా ఎళ్లారు. ఆల్రెడీ పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంటు, తర్వాత స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సు వీళ్ళందరూ కలిసి వెతకడం మొదలుపెట్టారు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, బంధువులంతా గట్టు మీద నిలబడి ఏడుస్తున్నారు. భార్య ఏడుస్తుంది. బాబు ఏడుస్తున్నాడు. సో, ఈ సందర్భంలో ఆమె సంధ్యారాణి సడెన్‌గా ఏమండి నేను గూడా వస్తున్నాను అంటే అరుస్తూ ఆమె కూడా దూకేసింది. దాంతో కంగారు పడి పోలీసులు, అక్కడున్న ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కూడా దూకి ఆమెను కాపాడగలిగారు లాస్ట్ మినిట్‌లో. అంటే ఏమాత్రం ఆలస్యమైనా ఆమె కూడా చనిపోయిండేది. ఒక పక్క బాబేమో "అమ్మ నువ్వు వెళ్ళొద్దమ్మా" అని ఏడుస్తున్నాడు. ఇది హృదయ విదారకంగా అక్కడున్నోళ్ళందరిని కలిచివేసింది. అంటే తండ్రి చనిపోయాడు, తల్లి కూడా దూకేసింది. ఈ బాబుకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకా బాడీ అయితే దొరకట్లేదు. ఈమెకైతే హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇప్పించారు. కొంత ఇబ్బందయింది ఆమెకి. సో, ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆమె ఆల్ రైటు. బట్ ఆమె మళ్ళీ ఏమన్నా ఆత్మహత్య చేసుకుంటుందని బంధువులు కంగారు పడుతున్నారు. ఆమెకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు చెరువు నిండుగా ఉంది కాబట్టి ఇంకా రాత్రి ఆపేశారు వెతకడం. ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈవినింగ్ లోపల డెడ్ బాడీ దొరికే అవకాశం ఉంది. సో, ఇప్పుడేందంటే ఇది అందరినీ ఆశ్చర్యానికి, షాక్‌కి గురి చేసిందేందంటే ఇతను బ్యాంక్ మేనేజర్, ఐసీఐసీ బ్యాంక్ మేనేజర్ అంటే మంచి పోస్టు. ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు. మంచి భార్య తనని ఎంత ప్రేమిస్తుందో మనకిప్పుడు అర్థమైంది ఆమె. అలాంటి భార్య ఉంది, బాబున్నాడు, బంధువులున్నారు. అన్నీ ఉండి గూడా ఎందుకు ఇతను ఆహ్, చనిపోయాడు. తర్వాత నన్ను ఏదో పిలుస్తుంది అని ఎందుకు అనుకున్నాడు. అంటే బంధువులు ఏం చెప్తున్నారంటే, కొద్ది రోజుల నుంచి ఇతను మానసికంగా సరిలేడు. డిప్రెషన్‌కి లోనయ్యాడు. నాకు బతకాలని లేదని చెప్పేవాడు. దాంతో మేము చాలా గుళ్ళకి తీసుకుపోయినాం ఇతన్ని. 10 రోజులుగా అనేక గుళ్ళని తిప్పాము. గుళ్ళకి పోయినా కొద్దిగా కుదుట పడినాక ఆఫీస్‌కెళ్తానని బయలుదేరాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అంటే మనం వెళ్లి చూడలేదు, మాట్లాడలేదు గానీ, ఎక్కువ మంది చెప్తున్నదేందంటే, ఇది స్కిజోఫ్రెనియా లాంటి జబ్బు ఈయనకుండొచ్చు అనేది. డిప్రెషన్ అనేది జనరల్‌గా చెప్తుంటారు. మరి వీళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుపోయినట్టయితే మనకి వార్త లేదు. గుళ్ళకి తీసుకుపోయినారని చెప్తారు. ఇతని సింప్టమ్స్ చూస్తే
అంటే నన్ను పిలుస్తుంది, నన్ను రమ్మంటుంది, ఇవన్నీ చూస్తే స్కిజోప్రెనియా అనిపిస్తుంది. స్కిజోప్రెనియా అని ఒక జబ్బు ఉంది. స్కిజోప్రెనియా అనేది ఏంటంటే దాని థింకింగు, ఫీలింగు, బిహేవియరు ఇవన్నీ మారిపోతాయి కంప్లీట్‌గా.